మేడం ఒకసారి చూడండి సార్ మీరు గత కొద్ది రోజుల క్రితం శరత్ కార్డియాక్ సెంటర్లో మరి ఈ టెక్నీషియన్ ఎకో కార్డియోగ్రామ్ చేసుకుంటూ మరి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందనే దానిపైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు విజిట్ చేయడము, ఐఎంఏ సూర్యాపేట వారితో ఆ తర్వాత రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఐఎంఏ వారితో కలిసి ఈ యొక్క శరత్ కార్డియక్ సెంటర్ ఎకో కార్డియోగ్రామ్ చేసే సెంటర్ను ఆలోచన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు డిఎల్ఎంఏ డిస్ట్రిక్ట్ లెవెల్ అప్రాపరేట్ అథారిటీ ఆదేశానుసారం మరి ఈ ఆసుపత్రిని ఈ యొక్క కార్డియక్ సెంటర్ను సస్పెన్షన్ వారి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలియపరుస్తుంది. ఈ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ను కూడా మరి వారు ఉన్నట్టయితే వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఫోన్ నెంబర్కైనా కూడా మేము వాట్సాప్ ద్వారా తెలియపరుస్తాం. ఇక్కడ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. రెండోసారి మీరు అనుమతి ఎలా ఇచ్చారు? రెండోసారి ఇంత పెద్ద 2021లో రెన్యువల్ జరగడం జరిగింది. అది అంతకుముందు 2011 ప్రాంతంలో 400 తీసుకోవడము, ఆ తర్వాత నియర్ అబౌట్ 16 ప్రాంతంలో ఒక డిఎంహెచ్ ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఒక డిఎంహెచ్ ఇవ్వడం. 2021లో నేను వచ్చిన కొత్తలో నియర్ అబౌట్ 3 months తర్వాత కూడా మరి వచ్చింది. ఆ రోజు మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా ఎండి రేడియో డయాగ్నోసిస్ డివై పాటిల్లో చదువుతున్నట్లుగా సర్టిఫికేట్స్ దాంట్లో ఉండడం జరిగింది. అయితే ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది 2022 అక్టోబర్ 10 నుంచి స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రోజు నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తప్పకుండా మీరు పెట్టుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎందుకు దాన్ని మీరు ఎందుకు పరిశీలించలేకపోయారు? 2021లో పూర్వపు వారు ఏ పద్ధతులనైతే పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నదో 2022 అక్టోబర్ 10 తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంపల్సరీ ఉండాలనే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా నాకు ఆలోచన. అప్పటి నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాని మీద తీసుకోలేదని పబ్లిక్ చర్య అనేది మేము నోటీస్ ఇచ్చినాం 6 రోజులు తర్వాత కమిటీ మీటింగ్ ప్రకారంగా మేము షోకాజ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు 1 week మనం టైం ఇవ్వడం జరిగింది. ఏది సరైన సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయమని. ఆ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి సార్ శ్రీకృష్ణ హాస్పిటల్ కావచ్చు, సాయిగణేష్ హాస్పిటల్, వాటిని ఆ మిగతా 2 హాస్పిటల్ పైన కూడా ఆర్డీఓ గారు, డిఎంఎన్హెచ్ఓ అండ్ ఐఎంఎన్ మెంబర్ ఆర్ చైర్పర్సన్ అండ్ ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ ఫ్రమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఈ 4గురితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ షార్ట్లీ కూర్చొని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిషన్ చేసిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద రిపోర్టు ఫర్దర్గా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. సార్ మీరు